నేర్చుకున్న తర్వాత మీరు కంపల్సరీగా రెజ్యూమ్స్ అనేది ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి, రెజ్యూమ్స్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి మనకి, తర్వాత ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఫ్రెషర్ రెజ్యూమ్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం మెన్షన్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో ఇన్ఫర్మేషన్ ఏమేమి మెన్షన్ చేయాలి, ఎన్ని ఇయర్స్ ఉంటే మనకి కాల్స్ వస్తాయి naukri.com నుంచి, indeed.com నుంచి కానీ, లింక్డ్ఇన్స్ కానీ మనం అప్లై చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఉంటే మనకు కాల్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, చూడండి, ఈ రెజ్యూమ్స్ ప్రిపరేషన్ అనేది కూడా మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫ్రెషర్ రెజ్యూమ్, ఎస్ఏపిలో ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మాట్లో చేసుకుంటూ ఉంటారు, బట్ మనం ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్. నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. మీ కెరీర్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. లుకింగ్ ఫార్వర్డ్ టు an opportunity for working in a dynamic, challenging environment where I can utilize my skills for developing my career and for the growth of the organization. తర్వాత మీరు ఎస్ఏపిలో ఏమి నేర్చుకున్నారు, ఎస్ఏపి FICO స్కిల్స్, అసాప్ మెథడాలజీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్, ఏఏ, డన్నింగ్, ఏపీపీ. ఓకే, తర్వాత మనకి ఈ ఏమేమి నేర్చుకున్నారో ఇవన్నీ మెన్షన్ చేసుకోవచ్చు. కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్స్, ఓకే, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్, ఈబీఆర్ఎస్, ప్యారలల్ అకౌంటింగ్. సో ఇవి అవి నెక్స్ట్ ఫర్దర్ డిస్కస్ చేస్తాం. తర్వాత మీ హయ్యర్ క్వాలిఫికేషన్, 10th, ఇంటరు, డిగ్రీ, ఓకే, ఎంబీఏ ఉంటే ఎంబీఏ, అన్నీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఏది మెయిన్ ఇంపార్టెంటో అదైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది ఫ్రెషర్ రెజ్యూమ్. ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది ఇక్కడ నేను మీకు పెట్టినాను అనమాట. టెక్నికల్ స్కిల్స్, ఒకవేళ మీరు ఒకవేళ టాలీ మీద మీరు వర్క్ చేసి ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటెంట్, టాలీ ప్రైమ్ అండ్ కస్టమర్ సర్వీస్, అక్కడ మీరు ఒకవేళ 2 years ఏమైనా ఫేక్ ఉంటే, లేదంటే ఒరిజినల్గా చేస్తున్నా కూడా పెట్టుకోవచ్చు. అక్కడ మీరు ఏమేమి మెయింటైన్ చేశారు, పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్స్, ప్రైస్ లిస్ట్, బిఆర్ఎస్, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, పేరూల్ క్యాపబిలిటీస్, వర్క్స్ ఆన్ ప్రాబ్లమ్స్. ఓకే, తర్వాత కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ టీమ్ మెంబర్స్, presents and discusses work results. Okay, contributes to improving and monitoring, discovering issues and delivering better solutions to the customers. టెక్నికల్ ఇష్యూస్ ఆర్ క్వశ్చన్స్, ఇలా మీరు అక్కడ ఏమేమి చేసి ఉంటారో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫ్రెషర్ రెజ్యూమ్లో ప్రీవియస్ ఎక్కడైనా మీరు వర్క్ చేసి ఉంటాయి, ఆ తర్వాత మీ పర్సనల్ ప్రొఫైల్ జస్ట్ డిక్లరేషన్, ఇట్లా ఈ విధంగా ఒక ఫ్రెషర్ రెజ్యూమ్. మీరు ఎస్ఏపి నేర్చుకున్న తర్వాత ఫ్రెషర్గా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మినిమం కామన్గా ఒక రెజ్యూమ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేది జస్ట్ మనం ఒక రెజ్యూమ్, ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేశాం. తర్వాత నేను ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలో చూడండి. ఎక్స్పీరియన్స్లో ఓన్లీ మీరు ఎక్స్పీరియన్స్ మాత్రం పెడతారండి, ఇంకా రిమైనింగ్ అన్నెసెసరీటీస్ ఏమి కూడా మెన్షన్ చేయరు. చూడండి, హ్యావింగ్ అరౌండ్ 4.2 years ఆఫ్ ఎస్ఏపి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఫంక్షనల్ కన్ఫిగరేషన్ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ FI module and CO controlling with implementation and support. Worked in 3 projects inclusive of 1 support project and 2 implementation project. వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఒకవేళ 5 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో ఇంప్లిమెంటేషన్లో ఎన్ని చేసావు, రియల్ టైమ్గా ఇంప్లిమెంటేషన్లో ఎన్ని చేసావు, సపోర్టింగ్లో ఎన్ని చేసావు అని అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాలి, నేను 2 ఇంప్లిమెంటేషన్లో పాల్గొన్నాను, 1 సపోర్టింగ్లో పాల్గొన్నాను. ఒక 5 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు వెళ్తే అక్కడ మీరు వాళ్ళు అడిగినప్పుడు మేనేజ్ చేయగలిగే మినిమం ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో తర్వాత అలా మెన్షన్ చేసిన తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఇంకా మీరు ఎస్ఏపిలో చేసిన వర్క్ అంతా ఏదైతే ఉంటుందో అది అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు.
సో టెక్నికల్ స్కిల్స్లో మీరు మొత్తం మెన్షన్ చేయొచ్చు. అసలు ఏమేం చేశారు వర్క్ ప్లేస్లో అంతా కూడా. సో తర్వాత ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో బేసిక్ సెట్టింగ్స్ ఫర్ ఎఫ్ఐ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బేసిక్ సెట్టింగ్స్ ఫర్ ఎఫ్ఐ కిందకి వస్తాయి. ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మీరు ఏమేమి పెట్టుకోవచ్చు. తర్వాత జిఎల్ అకౌంట్స్లో ఏమేమి మెన్షన్ చేయొచ్చు. అకౌంట్స్ రిసీవబుల్స్లో మీరు ఏం చేశారు. అకౌంట్స్ పేయబుల్స్లో మీరు ఏమేమి చేశారు. అసెట్ అకౌంటింగ్లో ఏం చేశారు. ఇండివిజువల్ టాపిక్స్. కంట్రోలింగ్ మనం డిస్కస్ చేస్తాం. కంట్రోలింగ్ తర్వాత ఇంటిగ్రేషన్, FI టు MM, FI టు SD, FI టు MV, తర్వాత ప్రొడక్షన్ ప్లానింగ్. ఇవి ఇంటిగ్రేషన్ పార్ట్స్ వాళ్ళు నీడ్ అవుతారు. తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్. S/4HANA చేంజెస్, ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ అయ్యాయనేది మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఎక్స్పీరియన్స్ సమ్మరీ, ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్లో ఎన్ని ఇంప్లిమెంటేషన్లో ఏ దాంట్లో ఏమేమి చేశారనేది ఇక్కడ ఉంటుంది. అంటే మీరు ఏ కంపెనీ అయితే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారో ఆ కంపెనీ గురించి మినిమం మీరు నాలెడ్జ్ పెట్టుకోవాలి. వాళ్ళు అడిగినప్పుడు ఆ కంపెనీలో మీరు ఏం చేశారన్నప్పుడు చెప్పాలి. ఓన్లీ చూడండి, ఇంకా రిమైనింగ్ ఏం ఇన్ఫర్మేషన్, అదర్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఎక్కడైనా ఆడిట్ కింద వర్క్ చేశారా అనేది కూడా ఉంటుంది. మీ MBA ఫైనాన్స్ ఇన్ JNTU యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. తర్వాత చూడండి ERP అప్లికేషన్, SAP R/3, ECC 6.0, SAP HANA application, SAP operating system. Work experience as a FICO consultant. Project implementation, client Om Oil and Flour Mills Ltd, Ruchi, associate consultant. Project description, అసలు ఆ ఓమ్ ఆయిల్ ఫ్లోర్ మిల్స్ ఎల్టీడీ కంపెనీ ఏంది, అసలు వాళ్ళు ఏం తయారు చేస్తారు, వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఓకే, ఎక్కడెక్కడ వాళ్ళకి బ్రాంచ్లు ఉన్నాయి, ఆ కంపెనీ గురించి మినిమం ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ కంపెనీలో నువ్వు ఏం వర్క్ చేసావు, నువ్వు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్వాల్వ్డ్ ఇన్ SAP R/3 కన్ఫిగరేషన్, ఓకే, అకౌంట్స్ రిసీవబుల్స్, పేయబుల్స్, ఆ కంపెనీలో నువ్వు చేసిన వర్క్ ఏంటి, ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇన్ని ఏమి ఉండవులేండి, జస్ట్ మీరు ఏం చేయగలిగారో అవి చెప్పాలి. ఇక్కడ పెట్టిండని ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని అయితే చెప్పాలి. ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అక్కడ కూడా అసోసియేట్స్ కన్సల్టెంట్గా పనిచేశారు. ఆ కంపెనీ ఏంది, ఆ కంపెనీకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సో తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయి, ఓకే, అక్కడ మీరు వర్క్ ఏం చేశారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇది ఒక SAP ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్. ఒక 5 years ఎక్స్పీరియన్స్ పెడితే మనకు రెజ్యూమ్లో ఏమేమి పెట్టాలి, అక్కడ మీరు ఏమేమి చేసినట్టుగా షో చేసుకోవాలి. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారో వాటిని ఎలా సరి చేయాలి. తర్వాత సపోర్ట్గా ఏం చేశారు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇలా ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో ఓన్లీ మీ యొక్క డీటెయిల్స్ ఏమీ ఉండవు. మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఏమేమి చేశారు, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎలా సాల్వ్ చేశారు, ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేశారు, సపోర్టింగ్ ఏ విధంగా కంపెనీకి ఇచ్చారు, తర్వాత ఆ క్లయింట్స్ ఎవరు, ఆ క్లయింట్స్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, చాలా జాగ్రత్తగా. ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు ఆడ వర్క్ చేయాలనుకున్నప్పుడు, జాబ్స్కి అప్లై చేయాలన్నప్పుడు ఆ క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలా. మీరు ఏది పడితే అది చెప్పకూడదు. ఓకే, సో ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్. ఇవి మీకు అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తాను. ఈ విధంగా మనకు ఉంటుంది. ఒక SAPలో ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్.
ఓకే, క్లియర్ గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? క్లియరా? సో టుమారో మనం సిఓలోకి ఎంటర్ అవుతాం.